రైట్ బ్రేక్ here చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని చీపురుగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. నెల రోజులుగా సరైన తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం ఒక్కరోజు కూడా తిండి పెట్టడం లేదని, సాంబారు పేరుతో నీళ్లు పోస్తున్నారంటూ విద్యార్థులు అంటున్నారు. కుళ్ళిపోయిన అరటి పండ్లు ఇస్తున్నారని, గుడ్డు కూడా పెట్టడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కనీసం స్నాక్స్ విషయంలో కూడా దగా చేస్తున్నారంటూ విద్యార్థులు మూకుమ్మడిగా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సంబంధించి సరైనటువంటి మెనూకి సంబంధించి అమలు చేయట్లేదని విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ వార్డెన్ కూడా సక్రమంగా పట్టించుకోవడం చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంటే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలతో పాటు వసతి గృహాల్లో కూడా మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టడం కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200% మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది. అయితే ఈ ఛార్జీల అమలుకు సంబంధించిన తీరు మాత్రం చాలా అగమ్యగోచరంగా ఉంది. సరైనటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మెనూకి సంబంధించిన అమలు కావట్లేదని చెప్పేసి విమర్శలు ప్రధానంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఆ రకమైన చర్యలు చేపట్టే విధంగా, కృషి చేసే విధంగా కూడా ఇప్పటికే మెనూ ఛార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 330 రూపాయలు ఇస్తుండగా, మరోవైపున 8 నుంచి 10వ తరగతి వరకు కూడా 1540 రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తా ఉంది. మరోవైపు 1840 రూపాయల వరకు కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ పైన విద్యార్థులకు ఇస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా మెనూకి సంబంధించినటువంటి అమలు కావట్లేదు అనేటువంటి ప్రధాన విమర్శలు వస్తా ఉన్నాయి. అందుకు ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షణ లేకపోవడం ప్రధానంగా విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి ఈ దమ్మపేట మండలానికి చెందినటువంటి చీపురుగూడ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి మారుమూల ప్రాంతం, ప్రధానంగా ఒక ప్రధానమైనటువంటి ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. దమ్మపేట మండలానికి చెందినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావుకు చెందినటువంటి మండలానికి చెందినటువంటి ప్రాంతంలో కూడా ఈ రకమైన మెనూ అమలు తీరుకి సంబంధించి మాత్రం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ విద్యార్థులు పురుగులు అన్నం వస్తా ఉంది, మరోవైపున సాంబారు ఉన్నారు, కనీసం మెనూకి సంబంధించినటువంటి రోజువారీ ఇచ్చేటువంటి స్నాక్స్ కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ అక్కడ విద్యార్థులందరూ కూడా మీడియాకు మొరబెట్టుకున్నారు. మరోవైపు ప్రధానమైనటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కనీసం నీట్నెస్ ఇవ్వట్లేదు. మరోవైపు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యగా చెప్తున్న విద్యార్థులకు సంబంధించి వార్డెన్స్ అడిగినప్పుడు మిమ్మల్ని టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళని బెదిరిస్తున్నట్టుగా విద్యార్థులు మీడియా మిత్రులతో, అటువంటి విద్యార్థి సంఘ నేతలతో కూడా వాపోయినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నాం. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ఏదైతే ఆకలితో అలమటిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా పౌష్టికాహారం అందించాలని చెప్పేసి లక్ష్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఏది ఉంది పక్కదో పడతా ఉంది. ఇంక ప్రధానమైనటువంటి కారణం కూడా గిరిజన ప్రధానమైన ఆశ్రమ పాఠశాల కావడంతో అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాల గత 5 నెలలుగా డైట్ ఛార్జీలు రావట్లేదని చెప్పేసినటువంటి కూడా అక్కడ ఇప్పటికే కొంతమంది వార్డెన్స్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మొరబెట్టుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా కొంత మెనూ ఛార్జీలు ఇంకా విడుదల చేయకపోవడంతో డైట్ ఛార్జీలు పెండింగ్ ఉంటే ప్రధాన కారణంగా మరోవైపున చెప్తా ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇచ్చేందుకోసం కూడా అక్కడ వార్డెన్ కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులే వస్తున్నటువంటి మెనూను తింటూ తన యొక్క కాలక్షేపం చేస్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అంటే ప్రధానంగా మనం విజువల్స్ చూస్తా ఉన్నాం, అక్కడ ఎక్కడ కూడా సరైనటువంటి వస్తువులు లేకపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కట్టెల పొయ్యి మీద మాత్రమే అక్కడ వంట వండి పెడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాల కూడా ఇదే తంతు కొనసాగడంతో కూడా తల్లిదండ్రులు, మరొక విద్యార్థులు కూడా ప్రధానంగా ఆందోళన నెలకొంది. మరోవైపు విద్యార్థులకు సంబంధించి కూడా అడుగుతున్నటువంటి విద్యార్థులపై కూడా వార్డెన్లు, అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా ప్రధానంగా విమర్శలు వస్తా ఉన్నాయి. రాశికి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.